హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్. గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఎవరైతే గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా ఇది శుభవార్తనే చెప్పాలి. అదేంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఐటీఐ అవసరం లేదు, అలానే అప్రెంటిస్ చేయాల్సిన అవసరం లేదు. గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ చేస్తూ మనకి అఫీషియల్గా ఆర్ఆర్బీ నుండి ఆ లెటర్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే 2019 తర్వాత వచ్చే ఎలాంటి గ్రూప్ డి నోటిఫికేషన్కి అయినా సరే ఫ్యూచర్లో ఐటీఐ కంపల్సరీ విద్యార్హత అని చెప్పేసి మనకి ఇండియన్ రైల్వేస్ లెటర్స్ అనేది జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది 10th క్లాస్ మాత్రమే విద్యార్హత ఉన్న వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. అయితే దీన్ని గుర్తించిన ఇండియన్ రైల్వేస్ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి విద్యార్హత అనేది 10వ తరగతి కానీ లేదా ఐటీఐ కానీ లేదా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి, అంటే వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్కి కేవలం 10వ తరగతి ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అంటే అన్ని రకాల పోస్టులకు సంబంధించి గ్రూప్ డిలో ఎన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా 10వ తరగతి మాత్రం విద్యార్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి అఫీషియల్గా లెటర్ జారీ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్, న్యూఢిల్లీ. డేట్ వచ్చేసరికి 2వ తారీఖు 1వ నెల 2025. అంటే ఈ రోజే ఈ లెటర్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ద జనరల్ మేనేజర్ ద్వారా ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్కి ఈ లెటర్ అనేది జారీ చేయడం జరిగింది. మనం మెయిన్గా సబ్జెక్ట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC. ఇక్కడ ప్రధానంగా మనకు సబ్జెక్టులు ఏం చెప్తున్నారంటే ఓపెన్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో గ్రూప్ డి అంటే లెవెల్ 1 వేకెన్సీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినదిగా మనకి ఇక్కడ సబ్జెక్ట్లో తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మనం లెటర్ను పూర్తిగా చదివి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక్కడ మనం లెటర్ కనుక చదివినట్లయితే ప్లీజ్ రిఫర్ టు బోర్డ్స్ లెటర్ నెంబర్ డేట్ 14/6/2019 రిగార్డింగ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్. అంటే ఈ లెటర్ నెంబర్ అనేది మనకు 2019లో జారీ చేసిన లెటర్ అనేది దానికి సంబంధించి ఈ విషయం చెప్తున్నారు. అంటే మనకు 2019 తర్వాత వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్స్ అంటే ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటి కూడా 10వ తరగతితో పాటు ఐటీఐ కానీ అప్రెంటిస్ కానీ చేసి ఉండాలని చెప్పేసి ఈ లెటర్ ద్వారా మనకి తెలియజేశారు ఆ టైంలో. అయితే ఇప్పుడు ద ఇష్యూ హ్యావ్ బీన్ రివ్యూడ్ అండ్ in supersession of the earlier instructions as under reference, it has been decided by the board that the minimum education qualification for all future open market recruits in the level 1 posts, including the upcoming CEN level 1 recruitment, will be 10th pass or ITI or equivalent or national apprentice certificate granted by NCVT. ఈ ఇష్యూని వాళ్ళు రీసాల్వ్ అంటే ఒకసారి పరిగణనలోకి తీసుకుని ఒకసారి పరిశీలించి ఫ్యూచర్లో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా వాళ్ళు 2019లో ఏ లెటర్ అయితే జారీ చేసి గ్రూప్ డి నోటిఫికేషన్కి 10వ తరగతి అర్హతతో పాటు ఐటీఐ కూడా కంపల్సరీ అని చెప్పారో దాన్ని రివ్యూ చేసుకుని ఒకసారి దాన్ని ఒకసారి వాళ్ళు పరిశీలించి దాన్ని ఒకసారి రివ్యూ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఇప్పుడు వచ్చే లెవెల్ 1 గ్రూప్ డి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా అంటే ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ జనవరిలో ఈ నెలలో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్ కానీ అన్నిటికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఐటీఐ ఉన్నా కానీ ఎలిజిబుల్లే, అలానే అప్రెంటిస్ చేసినా కానీ ఎలిజిబుల్లే. వీళ్ళు ముగ్గురు కూడా అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి బోర్డు అనేది నిర్ణయం తీసుకుంది అని ఈ లెటర్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది మీ అందరూ కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక్కడ లాస్ట్ లైన్ ఇంకోసారి చదువుదాం. The issue have been reviewed and in supersession of earlier instructions as under reference, it has been decided by the board that the minimum education qualification for all future open market recruits in level 1 will be 10th pass or ITI or equivalent ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ 10వ తరగతి లేదా ఐటీఐ లేదా దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా, లేదంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి అన్ని పోస్టులకి గ్రూప్ డికి సంబంధించిన అన్ని పోస్టులకి అందరూ కూడా 10వ తరగతి చదివిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.